వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ట్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో లేబర్ లైసెన్సు మరియు కాంట్రాక్ట్ లేబర్ లైసెన్సు అంటే ఏంటిది, దాని ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక షాప్ స్టార్ట్ చేసేటప్పుడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీ మనము దానికి ఫారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. సో ఫారం రిజిస్ట్రేషన్తో పాటు ఒకవేళ మన దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, మనం లేబర్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మనం మ్యాన్ పవర్ సప్లై చేసినా లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. మన దగ్గర వర్కర్స్ ఉన్నా కానీ మనం లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ లేబర్ లైసెన్స్ అన్న షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అన్న రెండు ఒకటేనండి. సో ఎప్పుడైనా కానీ మనం ఒక బిజినెస్ మనం మ్యాన్ పవర్తో స్టార్ట్ చేసినప్పుడు, సో అది సెక్యూరిటీ ఏజెన్సీ అయినా ఉండొచ్చు, మ్యాన్ పవర్ సప్లై ఉండొచ్చు, ఏదైనా కానీ ఇండస్ట్రీలో మనం కంపల్సరీ మ్యాన్ పవర్ని మెయింటైన్ చేస్తాం. సో కంపల్సరీ మనం ఈ లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. మనం ఒకవేళ తెలంగాణలో చూసుకుంటే మనకు లేబర్ లైసెన్స్ వచ్చేసి 0 ఎంప్లాయీస్ సపరేట్ ఉంటుందండి, 1 to 5 సపరేట్ ఉంటుంది, అండ్ 6 to 10 సపరేట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 11 to 20 సపరేట్ ఉంటుంది, అండ్ 21 to 50 సపరేట్, అండ్ 51 to 100 ఇట్లా దశల వరకు మనకి గవర్నమెంట్ చలాన్ అనేది డిఫరెన్స్ అయ్యి సో మనకి ఇది లేబర్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. మనకి లేబర్ లైసెన్స్ వ్యాలిడ్ వచ్చేసి మనకి జనవరి టు డిసెంబర్ ఉంటుందండి. ఒకవేళ మనం నవంబర్లో మనం రెన్యువల్ చేసుకుంటే మనకి ఇది పెనాల్టీ అనేది ఉండదు. నవంబర్ దాటిన తర్వాత డిసెంబర్లో ఒకవేళ మనం చేసుకుంటే మనకు రెన్యువల్ 25% పెనాల్టీ ఉంటుంది. ఒకవేళ మనము డిసెంబర్ తర్వాత మనం లేబర్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటే మనకు 50% పెనాల్టీ ఉంటుంది. సో మనం లేబర్ లైసెన్స్ టైం వైజ్గా మనం ఈ లేబర్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. మనకి ఈ ఏపీలో వచ్చేసి ఒకవేళ లేబర్ లైసెన్స్ 3 years వరకు వ్యాలిడ్ ఉంటుందండి. మన తెలంగాణలో చూసుకుంటే మనకు 1 year వరకు వ్యాలిడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము లేబర్ లైసెన్స్కి మరియు ఈ కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటిదంటే, ఎప్పుడైతే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంప్లాయీస్ మనం పెట్టుకున్నప్పుడు ఈ లేబర్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎక్కడైనా మనం ఈ కాంట్రాక్ట్ అడగడానికి వెళ్ళినప్పుడు, అంటే కాంట్రాక్ట్ బిఫోరు మా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు అని చూపించుకోవడానికి అండ్ ఎంప్లాయీస్ మెయింటెనెన్స్ పర్పస్ మనకి దగ్గర ఈ లేబర్ లైసెన్స్ అనేది చూపించడం జరుగుతుంది. మనం ఈ లేబర్ లైసెన్స్ వచ్చేసి ఏ కాంట్రాక్ట్ అయినా కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ మనము ఈ లేబర్ లైసెన్స్ అనేది మనం చూపించుకోవచ్చు. సో మన దగ్గర మ్యాన్ పవర్ ఉందని చెప్పేసి, సో దానివల్ల వాళ్ళు మనకి ఈ లేబర్ లైసెన్స్ కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత మనం కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ అనేది సపరేట్ ఉంటుంది. సో వాళ్ళు మనకి Form 5 సర్టిఫికేట్ ఇస్తారు, అంటే మీకు ఈ కాంట్రాక్ట్ అలాట్మెంట్ అయిందని చెప్పేసి ఒక లెటర్ ఇస్తారు. అది వచ్చేసి Form 5 అండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ Form 2 ఇస్తారు. Form 2 అంటే వాళ్ళ లేబర్ లైసెన్స్ కాపీ ఇస్తారు. ఈ Form 2 ఈ Form 5 రెండు అటాచ్ చేసి Form 6 కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం ఈ Form 6 కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఏపీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ మనం ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆ కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ ఆ కాంట్రాక్ట్ వరకే మనకు పనిచేస్తుంది. మళ్ళీ వేరే కాంట్రాక్ట్ ఒకవేళ మనం తీసుకున్నాం అనుకోండి, దానికి మనం కంపల్సరీ మనం సపరేట్ మనం కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. సో మనం ఈ కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ వచ్చేసి మనకి వ్యాలిడిటీ 2 years ఉంటుందండి. సో పర్ ఎంప్లాయీకి 500 rupees డిపాజిట్ చేసి సో గవర్నమెంట్ చలానా పే చేసి ఈ కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. మనం ఈ కాంట్రాక్ట్ లేబర్ లైసెన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఏపీ చేయడం జరుగుతుంది. సో మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన లేబర్ లైసెన్స్ అండ్ కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తగిన లేబర్ లైసెన్స్ కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 branches ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలామంది మన వీడియోలు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అందరి తొందర రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బిజినెస్ ట్రెండ్స్. థ్యాంక్ యూ.